హైదరాబాద్‌లో ఉండే ప్రతి ఒక్కరు నా క్రిమినల్ భార్యకి ఈ వీడియో అయితే షేర్ చేయండనమాట. నా క్రిమినల్ భార్య ఫోటో మీకు పెట్టాను. కొత్తకొండ చిలకస్తాది. అంతేకాకుండా నా అడ్రెస్ కూడా పెట్టాననమాట. అయితే నా భార్య చిలకస్తా రీసెంట్‌గా నన్ను బెదిరించిన మెసేజెస్ ఏంటంటే, నాకు బెదిరిస్తూ పంపించిన మెసేజెస్ ఏంటంటే, తనకు తెలిసి నా భార్య చిలకస్తా చేసిన మోసానికి, కుట్రలకి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు న్యాయం జరగాలని చెప్పి రీల్స్ పెడితే, నా భార్య చిలకస్తా ఏమని బెదిరించిందంటే, "నువ్వు పెట్టిన రీల్స్ వల్ల నీకేం న్యాయం జరగదు. నా వెనక పెద్ద పెద్ద వాళ్ళ సపోర్ట్ ఉంది. గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. నేను చేసిన తప్పులన్నీ నేను మొత్తము కప్పిపుచ్చుకుంటాను. డబ్బులు పెట్టి నా దగ్గర నా తప్పు ఒక్కటి కూడా లేకుండా తప్పంతా నీ మీద ఉండేటట్టుగా నీ మీద మళ్ళీ ఇంకొక ఫేక్ కేస్ పెట్టించి నిన్ను పోలీసు వాళ్ళతోని ఈసారి పోస్ట్‌మార్టం చేయించేసి, అంతేకాకుండా నిన్ను ఎన్‌కౌంటర్ చేయించేసి నీ రూపు లేక అసలు నువ్వు ఇండియాలోనే లేకుండా అసలు నువ్వు భూమి మీద లేకుండా చేస్తాను. నాకంతా గవర్నమెంట్ సపోర్ట్ ఉందని అయితే బెదిరించింది. అయితే నా భార్య చిలకస్తా నేను డైరెక్ట్‌గా అడుగుతున్నాను. చిలకస్తా మరి నువ్వు చేసిన మోసానికి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పెడితే నీకింత కోపమొస్తుంది గదా! అంటే నీ తప్పులు అందరికీ తెలిసాయని చెప్పి అంటే నీ తప్పులు అందరికీ తెలిసాయి. నువ్వు చేసిన మోసం నువ్వు ఎలాంటి అమ్మాయో అందరికి తెలిసాయని చెప్పి నీకు నువ్వు ఎవరి దగ్గర నీ మొఖం చూపించుకోలేకనందుకు నీకు ఎవరి దగ్గర మొఖం లేకుండా చేశానని చెప్పి నీకు నా మీద ఇంత కోపమొస్తుంది కదా! మరి నువ్వు మా అమ్మ కడుపులో 3 ఆపరేషన్స్ అయ్యాయని తెలిసి కూడా మా అమ్మ బెడ్ రెస్ట్‌లో ఉన్న టైంలో నువ్వు నీకు తెలిసిన పోలీసు వాళ్ళతో మా అమ్మని ప్రాస్టిట్యూట్ అని ఇష్టం వచ్చినట్టు అంతేకాకుండా పోలీస్ స్టేషన్‌లో ప్రతి ఒక్కరి దగ్గర మా అమ్మని గలీజ్ మాటలు నువ్వు మా అమ్మతో మాట్లాడించినావు. మరి నాకెంత కోపం రావాలి. ఇది తప్పు కాదా? ఒక ఆడవాళ్ళని కాపాడే పోలీస్ వాళ్ళతోనే నీకు తెలిసిన పోలీస్ వాళ్ళతో డబ్బులిచ్చి నువ్వు మా అమ్మని ఇష్టం వచ్చినట్టు గలీజ్ ప్రాస్టిట్యూట్ అని మాటలు తిట్టిచ్చినావు. ఆ రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి. నీకు కావాలా? పెట్టమంటే పెడతాను నేను. ఆ రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి. నేను జాగ్రత్తగా దాచిపెట్టుకున్నా. నీకు గుర్తులేదా నువ్వు మా అమ్మని తిట్టిచ్చింది? అంతేకాకుండా మా అమ్మని ఏమన్నావు? మా అమ్మని, మా సిస్టర్‌ని నీ ఫ్రెండ్స్ దగ్గర తప్పుడు పనులు చేయిస్తావా? తప్పుడు బిజినెస్ పెట్టిస్తావా? అంతేకాకుండా గలీజ్ పనులు చేపిస్తావా? అంతేకాకుండా మా అమ్మకి ఎలాంటి మెసేజ్‌లు పంపిస్తున్నావు నువ్వు? అసలు ఒక తల్లికి పంపించిన మెసేజ్‌లేనా? నీకు కూడా ఒక కళ్ళ తల్లి లాంటిది నీ అత్తని పట్టుకొని నీ అత్తకి అట్లాంటి మెసేజ్‌లే పంపిస్తావా? ఒక కన్న తల్లి లాంటి దానికి. ఒక కన్న తల్లిని పట్టుకొని నువ్వు ఎలాంటి మెసేజెస్ పంపిస్తున్నావు అంటే మా అమ్మకి ఏమని మెసేజెస్ పంపించినావు? చిన్న చిన్న బట్టల ఫోటోలు పంపించి మీరు ఇలాంటి డ్రెస్‌లో ఇంకా నాకు ఏమని చెప్పాలో అర్థం కాదు. అలాంటి ఫోటో అసలు నీ మైండ్ సెట్ ఏంటో నువ్వు ఎంత క్రిమినల్ మైండ్ నాకు అర్థం కాదు. మరి నాకెంత కోపం రావాలి దీనికి. నువ్వు మా తాతని సీక్రెట్‌గా పోలీస్ వాళ్ళతో రూమ్‌లో కొట్టించావు నా కళ్ళ ముందే. దానికెంత కోపం రావాలి. నేను ఇంతవరకు నీ మీద ఏం యాక్షన్ తీసుకోలేదు. ఎందుకో తెలుసా? నువ్వు చేసిన తప్పులు ప్రతి ఒక్కరికి తెలియాలి. హైదరాబాదే కాదు తెలంగాణ మొత్తం ఇండియా మొత్తం నీ తప్పులు తెలవాలని ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పెడుతున్నా. ఇప్పుడు నీ మీద కేసు పెడితే 4 గోడల మధ్యనే ఉంటది. అదే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌లో సోషల్ మీడియాలో పెడితే వరల్డ్ వైడ్ మొత్తం వైరల్ అవుతది. అందుకే నీ తప్పు ప్రతి ఒక్కరికి తెలియాలి. నీ ముఖం ఎవరు లేకుండా చేయాలని చెప్పి. దయచేసి ఈ వీడియో అందరికీ తెలంగాణ, హైదరాబాద్ మొత్తం వైరల్ చేయండి. షేర్ చేయండి. నా భార్య చిలకస్తా చేసిన తప్పు అందరికి తెలియాలి. నా భార్య చిలకస్తా ముఖం లేకుండా చేయాలి. నా భార్య చిలకస్తా మా అమ్మకి, మా ఫ్యామిలీకి, మా ఇంట్లో ఆడవాళ్ళకి పెట్టిన